సో నేనైతే కొన్ని ఆప్షన్స్ చెప్తాను. సో అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాలుగా మీరైతే వర్క్ చేయొచ్చు. సో సైలెంట్‌గా ఉండి ఏది దొరకదు అనుకుంటే ఏం చేయలేము. సో ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ లెర్నింగ్ అనమాట. సో ఇది దగ్గర నేను చెప్పడం వచ్చి ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్తున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో వచ్చి జనరల్గా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రీలాన్సింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని నేను టాపిక్ తీసుకున్నాను అనమాట. సో ఈ వీడియో లాస్ట్లో నా ఫ్రీలాన్సింగ్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయిందని నేను కొంచెం ఇంట్రో చెప్తాను, దయచేసి అది చూసేయండి. సో హౌ టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ యాజ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ అని మీరు అడిగితే, సో ఇప్పుడు మీరు ల్యాబ్ టెక్నీషియన్గా ఒక స్టూడెంట్గా ఉన్నారు. నాకు చాలామంది అయితే స్టూడెంట్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మనము వర్క్ సంపాదించాలి, ఏ విధంగా మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అని అడిగారు. సో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా ఉంటూనే మీరు ఎర్నింగ్స్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా డిస్కస్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఎక్కడో ఒక చోట ఇది చెయ్యొచ్చు, ఓకే చేద్దామా అని ఒక స్టార్టప్ ఇనిషియేషన్ అయితే వస్తుందన్నమాట. సో కొంచెం ఎంకరేజింగ్గా కూడా ఉండొచ్చు అనుకుంటాను. సో ఇష్టం లేదు, అవసరం లేదు అనే వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఇది పూర్తిగా నా పర్సనల్ ఐడియాస్, పర్సనల్ ఒపీనియన్ అనమాట ఈ వీడియో అయితే, ఓకేనా? సో ఏదో ఒకటి యూజ్ అవుతుంది మీకోసమని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే కొన్ని ఫ్రీలాన్సింగ్ అంటేనే కొన్ని స్కిల్స్ అయితే తెలిసి ఉండాలి ఖచ్చితంగా కదా. ఆ స్కిల్స్ని బట్టే మీరు ఇంకొకరికి వర్క్ చేసించి మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఏ స్కిల్స్ తెలిసి ఉండాలి అనేది నేను ఫస్ట్ చెప్తాను. సో నేనైతే కొన్ని ఆప్షన్స్ చెప్తాను, సో దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఇది సెట్ అవుతుందా లేదా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక ల్యాబ్ టెక్నీషియన్గా మీరు లేకపోతే డిఎంఎల్టీ స్టూడెంటో లేకపోతే వొకేషనల్ ఎంఎల్టీ స్టూడెంటో లేదు అంటే బిఎస్ఎంఎల్టీ స్టూడెంటే అనుకుందాం, ఏ ఇయర్ అయినా కానీ మీకు ఒకవేళ మంచి స్కిల్స్ వచ్చినట్లయితే, అంటే స్టడీస్లో మీకు మంచి నాలెడ్జ్ ఉంది, పట్టుంది, మేము చదవగలము అని అనుకుంటే మీ జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీచింగ్ చెప్పచ్చు అనమాట. సో ఆన్లైన్ టీచింగ్ ఫెసిలిటీ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే కూడా మీకు ఏంటంటే మంచి ఇన్కమ్ జనరేషన్ ఉంటుందన్నమాట. సో చాలా వరకు ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అండ్ ఎవరు కూడా టీచింగ్ సరిగ్గా చెప్పరు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్కి లెక్చరర్స్ అసలు ఉండరు. సో అలాంటి వాళ్ళకి మీరైతే టీచింగ్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా అది మంచిది ఆలోచన, ప్లస్ గ్రోత్ ఉంటుందనేది నా ఆలోచన అనమాట. ఇప్పుడు నన్నే చూడండి, నేను ఎవరు అంతగా టీచింగ్ అయితే ఇన్ డీటెయిల్గా చెప్పరు, బిఎస్ఎంఎల్టీ వాళ్ళకి లేదు. నాకు తెలిసి ఉంటే ఒకవేళ సంతోషమే. లేదు కాబట్టి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను కాబట్టి సో చాలా వరకు కూడా యూజ్ అవుతూ ఉంది అండ్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు, గ్రోత్ బాగుంది. నా వే ఆఫ్ టీచింగ్ అనేది ఒక రకంగా ఉంటుంది, మీ వే ఆఫ్ టీచింగ్ ఇంకొక రకంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు, అర్థం అవ్వచ్చు. సో మీ టీచింగ్కి అట్రాక్ట్ అవ్వచ్చు, డెఫినెట్గా ఆ యొక్క స్కోప్ ఉంటుంది. కాబట్టి మెడికల్ టీచింగ్ అయితే మీరు స్టార్ట్ చేయడం మొదలుపెట్టండి. సో ఇప్పుడు ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నా పర్లేదు, లేదు అంటే కూడా ఓన్లీ అన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నా పర్లేదు. మీకు ఒక సబ్జెక్ట్ ఈజీ అనుకోండి, ఆ సబ్జెక్ట్ పైనే మీరు ఆన్లైన్ టీచింగ్ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇంకొకటి వచ్చి కంటెంట్ క్రియేషన్ అనమాట. ఇప్పుడు జనరల్గా కంటెంట్ క్రియేషన్ అంటే మీకు ఏ కంటెంట్ అయినా తెలియనివ్వండి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వైజ్ ఏదో ఒక ఇన్ఫర్మేషనో లేకపోతే ఒక డిసీజెస్ గురించో లేకపోతే నార్మల్ వాల్యూస్ ఎట్లా ఆల్టర్ అయితే ఎట్లా, మీరు మొత్తం మెడికల్ ఫీల్డ్ వైజే మీరు హెల్త్ రిలేటెడ్ ఎన్నో మనం చెప్పుకోవచ్చు కదా. సో ఈ చార్గాన్ గురించి చెప్పుకోవచ్చు. అలాంటిది మీరు ఒక పోస్టర్ రకంగానో లేకపోతే ఒక వీడియోస్ రకంగానో లేకపోతే పోడ్కాస్ట్ గానో ఈ విధంగా మీరు యూట్యూబ్లో కంటెంట్ అనేది పెట్టచ్చు అనమాట. సో దాని ద్వారా కూడా మీకు వ్యూస్ అనేది అండ్ చాలా వరకు గ్రోత్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లోకి వెళ్ళలేక ముందు మీరు ఖచ్చితంగా అప్లోడింగ్ ఏ విధంగా చేయాలి అండ్ వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి, బేసిక్ కానీ ఒక టీచింగ్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని పెట్టుకుంటే మీరు ఫ్యూచర్లో మంచిగా వర్క్ చేయొచ్చు అనమాట. సో యూట్యూబ్ అంటే అంత ఈజీ థింగ్ కాదనమాట. సో యూట్యూబ్కి వచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. కన్సిస్టెంట్గా ఉండాలి అండ్ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో జనరేట్ చేయాలి అంటే అది చాలా కష్టము.
అండ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వ్యూసే రాలేదు అంటే ఇంకా కష్టమైన బాధ. ఇన్‌స్టంట్ మనీ కోసం కాకుండా లాంగ్ టర్మ్‌లో మనకు మనీ కావాలి, ఓకే. ఒక ఫేమ్ గావాలి అని అంటే మాత్రమే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే. సో, మాటికి మనం ఏంటంటే డిప్రెస్ అయిపోకూడదు. సో, మీకొచ్చిన స్కిల్ మీరు బయట పెట్టడం యూట్యూబ్ ద్వారా జరుగుతుందనమాట. సో, ఈ రకంగా మనం కంటెంట్ క్రియేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మెడికల్ రైటింగ్ అనమాట. కొన్ని బ్లాగ్స్, ఆర్టికల్స్ దేనిపైనైనా రాసి ఒక బ్లాగ్ రెడీ చేసి, ఆ బ్లాగ్‌కి యాడ్‌సెన్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఇవంతా తెలుసుకొని మీరు స్టార్ట్ చేస్తే దాంట్లో నుంచి కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఇవి ఇన్‌స్టంట్‌గా రావనమాట. మీకు స్కిల్స్ అండ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరిచ్చే కంటెంట్‌ని బట్టి ఎర్నింగ్స్ అయితే ఉండడం జరుగుతుందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు వొకేషనల్ ఎంఎల్టీనో, డీఎంఎల్టీనో లేకపోతే బీఎస్ఎంఎల్టీనో జాయిన్ అయ్యారనుకోండి. మీరు ఫ్రెషర్స్ అనుకోండి. సో, ఫ్రెషర్స్‌గా ఉన్నప్పుడే మీరెప్పుడు డే 1 నుంచి కాలేజ్‌కి వెళ్తారో అప్పటినుంచే మీరు ల్యాబ్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే ఇది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్‌కి మెడికల్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాబ్‌లో మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఇది టీచింగ్‌కి కూడా మీకు ఉపయోగపడుతుందనమాట. సో, అందుకోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. మంచి స్కిల్ సంపాదించాలి అనంటే మెయిన్‌గా మీరేంటి అంటే డే 1 నుంచి కూడా మీరు కలెక్షన్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారనుకోండి. సింపుల్ థింగ్ కలెక్షన్ గదా! అంటే కష్టమే. కాకపోతే మీరు నేర్చుకునేది స్టార్టింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్‌కి ఏమొచ్చిండాలి అంటే నంబర్ 1 కలెక్షన్ ఆఫ్ బ్లడ్ వచ్చిండాలి గదా! సో, ఈ విధంగా మీరు కలెక్షన్ ఆఫ్ బ్లడ్ నేర్చేసుకున్నారనుకోండి, ఫ్యూచర్‌లో మనకేంటంటే ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్‌కెళ్ళి వర్క్ చేయకుండా పార్ట్ టైమ్‌గా మీరు మార్నింగ్ ఒక 1 అవరో, 2 అవర్సో అట్లా ఫ్లెబోటమిస్ట్ రోల్స్ ఉంటాయన్నమాట. సో, ఆ రకంగా మీరు కాలేజ్‌కి వెళ్తూనే ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైన ఫ్రీలాన్సింగ్ లాంటిదే. అంటే డైలీ కాకుండా ఎప్పుడు మీకు ఒక ల్యాబ్‌తో మీరు అటాచ్‌మెంట్ పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా నేను వెళ్తాను హోమ్ కలెక్షన్స్‌కో, లేకపోతే బయట నుంచి ఏమైనా శాంపిల్స్ తీసుకొని రావాలన్నా అట్లా మాట్లాడుకున్నారనుకోండి చాలా ఉంటుందనమాట. సో, ఈవినింగ్ టైమ్స్ మీరు ఖచ్చితంగా కాలేజ్ అయిపోయిన తర్వాత కొంచెం కష్టపడండి. ఈవినింగ్ టైమ్స్ ఖచ్చితంగా ఎక్కడైనా మీ ఇంటి దగ్గరలోనో, కాలేజ్‌కి దగ్గరలోనో ఒక ల్యాబ్‌కి వెళ్ళండి. అటెండ్ అవ్వండి. ఒక చిన్న బేసిక్ ల్యాబ్‌కి వెళ్ళినా కానీ మీకు అక్కడ సాలరీస్ ఏం లేకపోయినా గానీ ఒక 2 అవర్స్, 3 అవర్స్ మీరు స్పెండ్ చేయండి ఫ్రీగానే. దాంతో మీరేం లాస్ కారు. మీరు నేర్చుకుంటారింకా. అండ్ రాను రాను మీరు అదే ల్యాబ్‌లో వర్క్ చేస్తూ ఉంటే మీకు సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టార్ట్ అవుతుంది. సో, మీరు చదువంతా అయిపోయేసరికి ఒక 2, 3 ఇయర్స్ అనుకోండి. చదువు అయిపోయే టైంకి మీకేంటంటే మీకు ల్యాబ్ ప్రాక్టీసెస్ వచ్చుంటాయి. అదే విధంగా మీరు ఈ యొక్క థియరీ వైస్ గూడా మీరు స్టాండర్డ్‌గా ఉంటారు సర్టిఫికేట్స్‌తో. సో, ఈ రకంగా మీరు గాని ఫాలో అయినట్లయితే మీరు ఎప్పుడైతే కోర్స్ ఎండ్ చేసుకొని బయటకొస్తారో అప్పుడు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఎందుకు ల్యాబ్ టెక్నీషియన్స్‌కి సాలరీస్ తక్కువ? ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ లేజినెస్ అనమాట. సో, లేజీగా ఉండి ఇంత చాలులే అనుకుంటే, ఇంత చదివితే చాలులే అని మనం అక్కడ కట్ చేసి ఫుల్ స్టాప్ పెడుతున్నాం కాబట్టే, నాలెడ్జ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేదు కాబట్టే, ఏ ఒక్క ల్యాబ్‌కి వెళ్ళినా కానీ మీకంత మినిమల్ సాలరీస్ ఇవ్వడమే స్టార్ట్ అవుతుందనమాట. సో, అందుకోసం మీరు ఫుల్‌గా ఎక్స్‌పర్టీస్ అయ్యి మంచిగా ప్రతి దాంట్లో గూడా మీరు ఇన్ డీటెయిల్‌గా తెలుసుకున్నారు అనుకోండి, ఎక్కడా గూడా కాంప్రమైజ్ అవ్వనక్కర్లేదు మీకున్న టాలెంట్‌కి ఎప్పుడు, మీకున్న స్కిల్‌కి. సో, అందుకు మీరు ఎక్కువగా ఇది జేయొచ్చు. నాకింత స్కిల్లొచ్చు గాబట్టి, అప్పుడు మీకే ఇంత బాగొచ్చు గాబట్టి మీరు చిన్న చిన్న ల్యాబ్స్‌లోకి వెళ్ళకుండా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో లేకపోతే మంచిగా ఆర్గనైజేషన్స్ ఈ విధంగా ఉంటాయి గదా! అలాంటి వాటిల్లో జాబ్ తెచ్చుకోవడానికి మీరే ట్రై జేస్తారనమాట. సో, అందుకు లిమిటెడ్ బ్రెయిన్‌తో మాత్రమే, లిమిటెడ్ స్కిల్స్‌తో మాత్రమే లేకుండా మీకు మీరే ట్రైన్ అవుతూ ఉండాలి. అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. అప్‌డేట్ అవుతూనే ఉండాలి. సో, ఈ రకంగా మీరేంటంటే ఆహ్, మీకు బాగా వచ్చు ఏదైనా ఒక బయోకెమిస్ట్రీ అనలైజర్ ఒక ల్యాబ్‌లో పాడైందే అనుకుందాం. లేకపోతే ఎర్రర్ వస్తుందే అనుకుందాం. సో, అలాంటి టైంలో మీకు ఒకవేళ ఆ స్కిల్ మీరు ముందు నుంచి నేర్చుకుంటే ఏమైతుంది? సో, వాళ్ళు వెంటనే పిలిపించుకుంటారు. సో, ఈ రకంగా ఏదైనా చూస్తారు. సో, దానికి తగ్గ వాళ్ళు అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాలుగా మీరైతే వర్క్ చేయొచ్చు. మీకు స్కిల్ ఉండాలంతే. సో, ఏ విధంగా అయినా మీరు ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చనమాట ల్యాబ్ టెక్నీషియన్‌గా. సో, ఇప్పుడు సపోజ్ కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేనేం చెప్తానంటే ఇదే కంటెంట్ క్రియేషన్‌గా పెట్టొచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్‌తో ఉన్న వ్యక్తి ఏ విధంగా
డయాగ్నోసిస్ గుండా వెళ్ళాలి, ఏ విధంగా రిపోర్ట్స్ వస్తే ఏ విధంగా వాళ్ళు ట్రీట్మెంట్‌కెళ్ళాలి, ఎన్ని రోజులు వాళ్ళు డిలే చేసినారు, ఇవి ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు కేసెస్ గురించి. సో, ఈ రకంగా మీరు కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయకూడదు? మీరు ఒకవేళ ల్యాబ్ టెక్నీషియన్‌గా మీ యొక్క ల్యాబ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి ఎంతోమంది రకరకాల కేసెస్‌తో వచ్చింటారు గదా! సో, వాళ్ళనే తీసుకొని మీరు ఎక్స్‌ప్లెయిన్ ఎందుకు చేయకూడదు? ఈ రకంగా చాలా రకరకాలుగా మీరు ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. అప్పుడు రిపోర్టింగ్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే ఈ రోజుల్లో రిపోర్టింగ్ చూసుకోవడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ కూడా. సో, కొంతమందికైతే తెలియకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి మీరు మీ ఛానల్‌లో ఈ రిపోర్ట్స్ ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి అని చెప్పడం ద్వారా కూడా మీకు ఆహ్, గ్రోత్ అయితే చాలా బావుంటుందనేది నా ఉద్దేశ్యం అనమాట. సో, ఈ రకంగా మీరు బ్లాగ్ క్రియేట్ చేయొచ్చనమాట. అంటే మీరు దేంట్లో ఎక్స్‌పర్టైజ్ అనేది అంటే రాను రాను మీరు స్కిల్స్ నేర్చుకున్న తర్వాత, సో, మీ పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకున్నాక రాను రాను ఏంటంటే ఫాలోవర్స్ కానీ, లేకపోతే రాను రాను మీ యొక్క క్లయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతారనమాట. సో, ఏ ల్యాబ్ వర్క్ ఉన్నా మిమ్మల్ని పిలిచేలాగా మీరు తయారు చేసుకోవాలి. సో, ఎవరి దగ్గరో ఆపర్చునిటీస్ లేవు. మీకు మీరే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని దాని దగ్గర వరకు వెళ్ళాల్సిందే అనమాట. సో, సైలెంట్‌గా ఉండి ఏది దొరకదనుకుంటే ఏం చేయలేం. సో, రకరకాల వేస్‌తో రకరకాలుగా ఎర్నింగ్ స్టార్ట్ చెయ్యొచ్చు. ఓకే. మీరు ఇప్పటి వరకు చెప్పినా గదా! వాటిల్లో మీకేది సూట్ అవుతుంది అనేది మీరు చూజ్ చేసుకోండి. ఈ మెడికల్ వైజే కాకుండా బయట వర్క్స్ చెయ్యాలి ఫ్రీలాన్సింగ్‌గా అని అనుకుంటే ఇంకొక ఛానెల్ అయితే మీరు చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఏ విధంగా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కింద లింక్ ఒక బ్లాగ్ ఉంటదనమాట. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, దాంట్లో ఏం జేయాలి? ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఫ్రీలాన్సింగ్ అనేదంతా దాంట్లో ఉంటుంది. ఓకేనా? సో, ఇది సీరియస్‌గా తీసుకొని చేస్తే చాలా బావుంటుందనమాట. లేజీగా ఉండి ఇన్‌స్టంట్ మనీ కావాలంటే ఖచ్చితంగా కుదరదు. సో, మీరు దానిపైన వర్కౌట్ చేసి స్కిల్స్ సంపాదించుకొని, మీరు ఇంకొకరికి చేసి పెట్టి, దాని తర్వాత మీకు ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే. సో, మీరేం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్ వైపు వెళ్తే, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను కాబట్టి, దాంట్లోకి వెళ్తే మీరేంటంటే మంచిగా బయో గాని, పోర్ట్‌ఫోలియో గాని, లేకపోతే మీ యొక్క స్కిల్స్ పైన, ఎక్స్‌పీరియన్స్ పైన ఇన్ డీటెయిల్‌గా మీరైతే ప్రొఫైల్ అయితే క్రియేట్ జేసుకోవాల్సి ఉంటుందనమాట. మీరు దేంట్లో అయినా ఒక ల్యాబ్‌లో ఒక దానిపైన మీరు ఎక్స్‌పర్టీస్ ఉన్నారు, ఇది నేను చేస్తాను అనేది ఉంటే దాన్ని హైలైట్ చేసుకొని ఉంచాలి. ప్రతి దాంట్లో దాని గురించి మాట్లాడినట్లయితే తెలుస్తుంది. అందరికీ తెలుస్తుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నీ క్రియేట్ చేసుకోండి. సో, మీ యొక్క కంటెంట్ దాంట్లో ఉంచండి. సో, ఇంకొకటి మీరు ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, హై డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటో మీరు నేర్చుకోవాలనమాట. ఇప్పుడు సపోజ్ చాలా వరకు ల్యాబ్‌లో క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేయాలంటే, ల్యాబ్ క్వాలిటీ కన్సల్టింగ్ అని మీరు పెట్టొచ్చనమాట. సో, దాంట్లో మంచి స్కిల్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే, సో, ఈచ్ ల్యాబ్‌లో మీరు వర్క్ చేయొచ్చు. అంటే, ఓన్లీ క్వాలిటీ కంట్రోల్ చూసుకుంటారు, వచ్చేస్తారు. అంతవరకు మీరు వర్క్ చేయొచ్చనమాట. నెక్స్ట్ మీ రేటింగ్ అనేది పెంచుకోవాల్సుంటుంది. అంటే, మీరు ఏదైనా ఇప్పుడు స్టార్ట్ వర్క్ చేస్తారు కదా! అప్పుడు ప్రతి చోట గూడా మీరైతే మీ యొక్క వర్క్ రిలేటెడ్ ఫీడ్‌బ్యాక్ అయితే తీసుకోవాల్సుంటుంది. నెక్స్ట్ వచ్చి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో మెడికల్ వైస్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా! డాక్టర్స్ కానీ, మీకంటే సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, లేకపోతే మీ యొక్క సర్కిల్‌లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ అంటే మెడికల్‌కి సంబంధించి వాళ్ళతో అంతా నెట్వర్క్ పెట్టుకొని వాళ్ళతో వెబినార్స్ గానీ, ఇంత సీరియస్‌గా ఖచ్చితంగా ఉంటే ఆహ్, మీరు రీచ్ అవ్వచ్చనమాట. గ్రోత్ అయితే ఉంటుంది. ఎర్నింగ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో, ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ లెర్నింగ్ అనమాట. మీరెంత మంచి స్కిల్స్ నేర్చుకుంటే అంత మంచి హై ఎర్నింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు ఫ్రీలాన్సింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో, చేద్దామంటే ఏ టైప్ ఆఫ్ స్కిల్ మీకు సూట్ అవుతుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, దానిపైన ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే లాటర్ ఆన్ వీడియో అయితే చేద్దాం. సో, ఇది ఎందుకోసం చేస్తున్నాను? ఏంటి? ఈ వీడియో ఇంట్రో అయితే చెప్తాను చూడండి. యాక్చువల్‌గా నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తూ ఉంటాననమాట. ఫ్రీలాన్సర్ అనమాట. సో, దీనికి ముందు మనం చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సుంటుంది. అండ్ కొంచెం స్కిల్స్ నేర్చుకోవాల్సుంటుంది. అండ్ నాకు ఇది చెయ్యొచ్చు ఫ్రీలాన్సింగ్ ఈ విధంగా మనం వర్క్స్ తెచ్చుకోవచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫీల్డ్‌లోకి రావడానికి ముఖ్య కారణం వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్ ఉన్నారనమాట రాజా సారు.
చెప్పుకోవాలి. ఖచ్చితంగా నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయననమాట. సో, దాని ద్వారా నాకు ఎంకరేజ్‌మెంట్ అనేది వచ్చి చేస్తూ వెళ్ళాను. ఇంకొకటొచ్చి యూట్యూబ్ ఛానెల్ నేను క్రియేట్ చేయడానికి అండ్ యూట్యూబ్‌లో ఏ విధంగా వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అండ్ ఈ విధంగా అంతా కొంచెం నేర్పించింది మా బ్రదర్ అనమాట. సో, తనకి మంచి నాలెడ్జ్ ఉందనమాట ఫ్రీలాన్సింగ్ గురించి అంతా కూడా. సో, ఇది దగ్గర దగ్గర నేను చెప్పడం వచ్చి ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఏదో ఒకటి నేర్చుకుంటూ, ఏదో ఒకటి చేస్తూ ఆ విధంగా సాగుతుందనమాట ఫ్రీలాన్సింగ్ జర్నీ. మీకు ఒకవేళ ఇన్ డీటెయిల్‌గా దాని గురించి తెలియాలంటే ఖచ్చితంగా ఇంకొక ఛానెల్‌లో నేను, మా బ్రదర్ అయితే దాంట్లో షేర్ చేసుకుంటూ ఉంటాము. మా యొక్క ఎక్స్‌పీరియన్సెస్ కానీ, లేదు అంటే ఏ విధంగా వర్క్స్ అనేది తెచ్చుకోవాలి, మనకి ఏ స్కిల్స్ ఇంపార్టెంటు, లేకపోతే స్టూడెంట్స్ కోసం ఏ విధంగా చిన్న చిన్న వర్క్స్ అయితే చెయ్యొచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో షేర్ చేశా. సో, అది పక్కన పెట్టేస్తే అది మొత్తం మనకేంటంటే ఔట్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో, దాంట్లో మీకే ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా దాంట్లో చూడండి. ఓకే. సో, క్వాలిటీ కంట్రోల్ కన్సల్టేషన్ చదువు అయిపోయి అంటే నీకు స్కిల్ ఉండాలి అంతే. ఒకవేళ ల్యాబ్ టెక్నీషియన్‌గా మీరు సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ సీనియర్స్‌కి, మీ జూనియర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.